ప్రధాన పాత్ర పోషించారని బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు తాను కృషి చేస్తానని అంటున్న ఎంపీతో మా నిజామాబాద్ ప్రతినిధి ధనంజయ్ ఫేస్ టు ఫేస్. కైవసం చేసుకుంది. భాషగా ఇప్పటికే ప్రమాణ స్వీకారం చేసి రెండు సార్లు ప్రమాణ స్వీకారం చేసి నిజామాబాద్ గెలిచిన అరవింద్ ఇప్పుడు మనతో ఆయనతో మాట్లాడే ప్రయత్నం. సార్ చెప్పండి సార్, ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఈరోజు చారిత్రక నిర్ణయం తీసుకోవచ్చు. ఎందుకంటే గతంలో కంటే ఎక్కువ మెజార్టీతో ఈరోజు భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. అటు ఎట్లా అనుకుంటారు సార్? ఇది ఇందూరు ప్రజలు నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన బహుమతి, మహిళా మూర్తులు నరేంద్ర మోడీ గారికి ఇచ్చిన ఆశీర్వాదము, యువత ఎట్లా భారతీయ జనతా పార్టీ వైపే ఉంటుంది, ఎన్ఆర్ఐలు అయితే భారతీయ జనతా పార్టీ వైపే ఉంటారు. వాళ్ళందరూ మా మోడీ పరివారంలో భాగమే. రైతాంగం కూడా వన్ సైడ్గా ఈసారి భారతీయ జనతా పార్టీ పట్ల మొగ్గు చూపటం ఇది ఒక గమనార్హం. మహిళా మూర్తులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఒక ప్రచారం చేసింది. ఎందుకంటే బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఉండడం వల్ల ఈరోజు మా ఓటమికి ఈ రకంగా మెజార్టీ వచ్చిందని చెప్పారు. దాని మీద ఎట్లా అంటారు? అర్థం కాలేంది. భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఇద్దరు ఒకటే వల్ల ఈరోజు ఇంత మెజార్టీ రావడం జరిగింది. దాంట్లో సిగ్గుండాలే కాంగ్రెస్ వాళ్ళకి. రేవంత్ కవిత కలిసి పెట్టుకున్నారు అభ్యర్థులు. రేవంత్ కవిత కలిసి పెట్టిన అభ్యర్థులు ఇక్కడ. అది ఇక వీళ్ళేం మాట్లాడతారండి? వాళ్ళిద్దరు కలిసి కుమ్ముక్క పెట్టుకున్న అభ్యర్థులు ఇక్కడ. ఆయన 1,10,20,000తో ఓడిపోయారు సిగ్గు లేకుండా. జీవన్ రెడ్డి గారిని మేము గౌరవిస్తాం. వాళ్ళకున్న అభ్యర్థులలో ఆయననే స్ట్రాంగెస్ట్ అభ్యర్థి, ఆయనను గౌరవిస్తాం. అది కాకుండా ఇతర కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి కవిత కలిసి పెట్టిన అభ్యర్థులు ఇక్కడ. సార్ చివరిగా ఇప్పుడు ప్రధానంగా అనేక మంది రైతులతో పాటు అనేక మంది ఈరోజు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మీ గెలుపుపై. ఈ పరిస్థితుల్లో గతంలో మీరు పసుబోర్డు తీసుకొచ్చి ఈరోజు రైతులకు సమన్యాయం చేశారు. ప్రస్తుతం మరో కీలకమైన అంశం ఉంది కాబట్టి దాని పట్ల మీరు ఎట్లా స్పందిస్తారు సార్? చక్కెర ఫ్యాక్టరీలా ఎంత కమ్ముతారో చెప్పమన్నా కదా. ఎంత కమ్ముతారో చెప్పని 2 రోజులలో కొనేటోళ్ళు వస్తారు ముందరికి. మీరు ఎంత కమ్ముతారో చెప్తలేరు, మీరు దాని వాల్యుయేషన్ చేస్తలేరు. దాని మీద ఎంతసేపు రాజకీయాలు చేసుడు, ఆ ప్లాట్లు అమ్మక తిందామని చూసుడు. కాంగ్రెస్ వాడు అయినా టీఆర్ఎస్ వాడు గదే పని చేస్తున్నారు. మీరు వాల్యుయేషన్ చేసి ఎంత కమ్ముతారో చెప్పండి. ప్రైవేట్ యాజమాన్యాలు వస్తే తయారు చేస్తుంది, చక్కెర తయారు చేస్తుంది, ఎథనాల్ తయారు చేస్తుంది. అవి పెట్టుకుంటారు. మన సుదర్శన్ రెడ్డి పెట్టుకుంటారు కదా ఫ్యాక్టరీలు, ఏందవి మందు తయారు చేసి ఆ లిక్కర్ ఆల్కహాల్ పెట్టుకుంటారు. ఇవన్నీ పెట్టుకుంటారు, అన్నీ వేసి దందా నడుపుకుంటారు. ఎందుకు నడుపుతారు? 60 ఫ్యాక్టరీల పైన తెలిసినాము. ఇవన్నీ రైతులకు చెప్పినాం మేము. చౌకబార్ రాజకీయాలు మానుకోవాలి కాంగ్రెస్ సీనియర్లు. ఈ జిల్లా బోధన ఎమ్మెల్యే ₹200 వంచుడు. ఏమనుకుంటున్నావా నువ్వు? ₹200 వంచుడు ఏందా? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది చూస్తున్నాం. ఎందుకంటే నిజామాబాద్ జిల్లాలో ఇది ఒక చారిత్రాత్మక విజయం. ప్రజలకు ఏదైతే మెరుగైన సేవ అందించడమే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీగా అభ్యర్థిగా నన్ను గెలుపొందారు కాబట్టి వారికి సమన్వయం చేస్తూ ఈరోజు అన్ని విధాలుగా అండగా ఉంటారని చెప్పేసి అరవింద్ చెప్తున్నారు.